అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తబ్లిక్ ఇస్తమా పేరుతోటి 12, 13, 14 తారీఖుల్లో ముస్లిం సంబంధించిన సంస్థ 3 రోజుల పాటు బహిరంగ సభ నిర్వహించనుంది. అయితే ఈ సభకు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ కూడా హిందూ సంఘాలంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు హిందూ సంఘ నేతలంతా ఉన్నారు. సో చెప్పండి, ఏదైతే ఈ యొక్క సభ 3 రోజుల పాటు నిర్వహించనున్నారు, అయితే దీనికి అన్ని పర్మిషన్స్ కూడా వచ్చింది కాబట్టి మేము నిర్వహిస్తున్నాం అనేసి కూడా వాళ్ళ యొక్క సర్కులర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఈ పబ్లిక్ జమాతే, పబ్లిక్ ఇస్తమా, ఇవి జమాతే తాలూకా ముస్లిం సంస్థలలో భాగాలు. అందులో ఇస్తమా అనేటువంటిది మరొక భాగం. ఇటువంటి పబ్లిక్ ఇస్తమా అనేటువంటి సంస్థని 6 ముస్లిం దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రష్యాతో సహా తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది వీళ్ళందరూ కూడా గేట్వే ఆఫ్ టెర్రరిజం, తీవ్రవాదానికి ఇది ముఖద్వారంగా పనిచేస్తున్నారని నిషేధించారు. అటువంటి నిషేధించినటువంటి ఇస్తమా సంస్థని ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువుల ఆరాధ్య దైవం, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, నిరంతరం వెంకటేశ్వర స్వామి స్మరించేటువంటి పుణ్యక్షేత్రం. అలాగే వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, ఈ బ్రహ్మాండంలో ఇంతకంటే పుణ్యక్షేత్రం లేదని నొక్కి వక్కానించే సందర్భంలో ఇటువంటి ఆరాధ్య దైవమైన తిరుపతిలో మీరు ఇటువంటి నిషేధించిన ఈ సంస్థకి మీరు ఎటువంటి అనుమతులు ఎలాగిస్తారు? మీరు ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఈ సభలు పెట్టకుండా ఈ జమాత్ ఇస్తమా వాళ్ళు, ఈ తబ్లిగీ ఇస్తమా వారు తిరుపతిలో ఈ సభ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటికే మనం తీవ్రవాద మూలాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు, రాయిచోటి, అలాగే మనం అనేక ప్రాంతాల్లో, ధర్మవరం ప్రాంతాల్లో మనం చూసాం. రేపు బ్రహ్మోత్సవాలు ఉన్నవి. ఇక్కడేమో వీళ్ళు వచ్చి విగ్రహారాధన వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తారు. ఏ ముస్లిం కూడా విగ్రహాలు ఒప్పుకోడు. విగ్రహాలని వారు కాఫీర్లు అంటారు, పూజించే వాళ్ళని. విగ్రహాల మీద విశ్వాసం లేని మీరు ఇక్కడికి వచ్చి ఎలా మీరు ఉపన్యాసాలు పెడతారు? ఇక్కడ ప్రభుత్వాలు ఎలాగ ఉపన్యాసాలకు అనుమతిస్తాయి? మా వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో మనం దర్శిస్తున్నాం. విగ్రహాలే కరెక్ట్ కాదు, విగ్రహాలు పనికిరాదంటే ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? ఈ విగ్రహాలు కాదు అంటారా? మమ్మల్ని దూషించడానికి పెడతారా సభలు? దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తాయా? ఇది చాలా దారుణం. ఖచ్చితంగా ఈ నిషేధిత సంస్థ ఇది. దీన్ని ప్రోత్సహిస్తే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల మనోభావాలు కాలరాయడం, సనాతన హిందూ ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏదైతే కూటమిలో బీజేపీ భాగస్వామి హిందుత్వానికి మేము అంబాసిడర్గా ఉన్నామని చెప్పేటటువంటి బీజేపీ వాళ్ళకు కూడా ఇది మాయన మచ్చగా ఉంటుంది. ఇక్కడ కానీ జమాత ఇస్తమా ఈ వాళ్ళకి కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా హిందువులు మేము అడ్డుకుంటాం. ఏ త్యాగానికైనా మేము సిద్ధం. ఖచ్చితంగా హిందువుల మీద ప్రేమాభిమానాలు ఉంటే కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలని, వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇస్తమా సంస్థని రద్దుపరచాలని, సభకు అనుమతులు రద్దు చేయాలని మరీ డిమాండ్ చేస్తున్నాము. ప్రధానంగా చూస్తున్నైతే 3 రోజుల పాటు జరిగే ఈ సభకి ఏదైతే తిరుపతిలో కాకుండా మేము దూర ప్రాంతంలో కూడా చట్టబడి ఏదైతే పర్మిషన్ లోబడే చేస్తున్నామని కూడా వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు చెప్పలేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం మేము కలెక్టర్ గారిని కలిసాం. మేము దీన్ని ఎస్పీ గారు కూడా పెట్టామంటే చూస్తాము అని అన్నారు. వీళ్ళు అనుమతి కోరారు, కానీ పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో తబ్లిగీ జమాత్ ఏదైతే నిషేధిత సంస్థ ఉందో ఆ సంస్థలో 4 భాగాల్లో ఒక భాగం ఇది. ఆ సంస్థను నిషేధిస్తే అందులో భాగం కూడా నిషేధించినట్టే కదా. ఈ మాత్రం తెలియకుండా దానికి అనుమతి ఇవ్వడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఉద్రేకపూర్వకంగా జరిగే ఒక సంస్థ మీటింగ్ ఇది. వాళ్ళు ఖచ్చితంగా ఖురాను, వారి యొక్క మత ప్రచారం ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ మతాన్ని ఎలా విస్తరించాలి అనే సిద్ధాంతంతో జరిగే ఈ మీటింగు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగడం, ఇక్కడ మత ప్రచారం అనేది ఈవెన్ హిందువులం మేము ఎప్పుడైనా భక్తిని దాటుకుంటాం, కానీ హిందువులు ఎక్కడ కూడా మత ప్రచారం చేయలేదు. కానీ వీళ్ళు మత ప్రచారం కోసమే ఇక్కడ పెడుతున్నారు. ఇది ఈ పుణ్యక్షేత్రంలో భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, మతాన్ని నువ్వు ఇష్టపడే స్వేచ్ఛ ఉంది, కానీ మత ప్రచార స్వేచ్ఛ ఏ ఆర్టికల్ కూడా ఇవ్వలేదు నీకు. మత ప్రచారాన్ని చేసుకోండి, మతాన్ని కన్వర్ట్ చేయండి అని ఏ ఆర్టికల్ లేదు. కాబట్టి దయ ఉంచి నేను మన గౌరవ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని వేడుకుంటున్నాయా, ఇది ఒక నిషేధిత సంస్థ, తీవ్రవాదాన్ని పెంచే సంస్థ, దయచేసి దీన్ని నిషేధించండి. ఎందుకంటే మొన్న జమ్మూలో కూడా నవంబర్ 5న ఈ తబ్లిగీ ఇస్తమా జరగాలని అంటే అక్కడ ప్రభుత్వం ఇది
సెక్యూరిటీ రీజన్స్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసింది. జమ్మూ లాంటి దాంట్లోనే క్యాన్సిల్ చేస్తే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మీరు అసలు దరిదాపులు కూడా రానివ్వకూడదు. కానీ మీరు ఇంకా చూస్తున్నారు. దయచేసి దీన్ని మీరు క్యాన్సిల్ చేయాలని దీన్ని మేము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తామని, దీన్ని ఆపాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క సభ 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది అనేక దేశాల్లో కూడా దీన్ని రద్దు చేసినటువంటి ఆ యొక్క సంస్థను ఇక్కడ సభలు నిర్వహిస్తుంటే దీన్ని ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ కూడా వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పండి, ఏదైతే భారతదేశం అంటే విభిన్న మతాలు విభిన్న కులాలకు నిలవు. అయితే ఈ యొక్క ఏదైతే నిషేధించినటువంటి సంస్థ ఏడ నిర్వహించడం మీరు అభ్యంతరం తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, ఎస్పీని కానీ మీరు కలిసారా? మీరు నేరుగా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం కానీ జరిగిందా? ఓం నమో వెంకటేశాయ. చిన్నప్పటి నుంచి ముస్లింలు మేము కలిసి పెరిగాము. స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ పెరిగాము. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ అవగతమే. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు హైదరాబాద్లో వేరే దేశ జెండాలను ఊపుతూ ప్రదర్శన చేశారు. నిన్ననే చేశారు. అది వేరే ప్రదేశాల్లో కూడా, బెంగళూరులో కూడా పాలస్తీనా జెండాలు ఊపుతున్నారు, బంగ్లాదేశ్ జెండాలు ఊపుతున్నారు. కానీ మన దేశంలో మనం ఏమీ చేయటం లేదు. ఉన్న హిందువులని కూడా ఏ రకంగా లవ్ జిహాదు, మత మార్పిడులు చెయ్యాలని వేరే మతాల వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయినా సరే సహిస్తూ ఉన్నాము ఇన్ని ఏళ్ల నుంచి. ఇప్పుడు తిరుపతి దాకా వచ్చేసింది ఆ ప్రాబ్లం. తిరుపతి ప్రపంచంలో ఉండే హిందువులందరికీ, ప్రపంచంలో ఉండే హిందువులకి, ఇప్పుడు హిందువులుగా కన్వర్ట్ అవుతున్న వాళ్ళకి ఏకైక గొప్ప పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి తిరుపతి, తిరుమల. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఉంది. ఇక్కడ పక్కన తిరుచానూరు ఉంది. అక్కడ చంద్రగిరిలో రాయలవారి కోట ఉంది, శ్రీవారి మెట్టు ఉంది. అంతా ఆనుకొనే ఉన్నాయి. ఎందుకని ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు? మనమందరూ సమానమే, మనకు రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది అంటున్నారు. కానీ వాళ్ళు అట్లాంటి పనులు చేస్తున్నారా? దేశ ప్రేమ ఉన్నదా? వాళ్ళు వేరే దేశస్తుల జెండాలను ఎందుకు ఒప్పుతున్నారు? రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారా? 30 ఏళ్ళు రాయచోటిలో వాళ్ళు నివసిస్తున్నారు అంటే ఆ రాజకీయ నాయకులు అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రకంగా ఇక్కడ కూడా ఎక్కువ అయితే, మీరందరూ ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? అట్లాంటి భయంతో రేపు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే దానికి భయంతోనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ ఈ విషయాన్ని మరొక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు అని ఒక్కటే మా ప్రార్థన. జై శ్రీరామ్. ఏదైతే ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకం కాదు. హిందూ సంఘాలకు, హిందువులకి ఏదైతే వ్యతిరేకంగా జరిగేటువంటి వాటికి మాత్రమే వ్యతిరేకిస్తాం. అయితే ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి సభ కూడా పూర్తిగా అసలు ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారు? అయితే ఈ నెల బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ కాబోతున్న ఇటువంటి తరుణంలో ఈ సభ నిర్వహించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని ఏదైతే పర్మిషన్ రద్దు చేసుకోవాలంటూ కూడా హిందూ సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.